ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి లోబడి పనిచేయాలని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆర్ఎంపీ పీఎంపీలు చలో హైదరాబాద్ ఆత్మగౌరవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తానన్నారు మహేష్ కుమార్ గౌడ్. గత 10 ఏళ్లు సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. నిరసన తెలిపే ధర్నా చౌక్ ని ఎత్తివేశారని గుర్తుకు చేశారు. ప్రజల సమస్యలు వ్యక్తపరిచే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలని, ఆ దిశగా తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పు 65,000 కోట్లు మాత్రమేనని, కానీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్పారు. వైద్యం అందించే విధంగా రాజీవ్ ఆరోగ్య స్థితికొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అది మేము 10 ఏళ్ళుగా అటుకెక్కించినప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించినాం. ఇలా కొన్ని కోట్ల రూపాయల మేరకు ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, నేను ఎటు రాసిన, కోదండం గారు రాసిన ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. నిమ్స్లో ప్రైవేట్ హాస్పిటల్కి బంద్ చేసాం. కారణం మాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు ఎందుకు మానేయాల్సి వచ్చిందో. అదేవిధంగా CMRY కూడా ఇస్తా ఉన్నాం. ఎన్ని వేల చెక్కులు సార్ మనం క్లియర్ చేసిన గత ప్రభుత్వంలోనే? దాదాపు 30,000 చెక్కులు గత పాలకులు మిగిల్చిపోతే మేము ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30,000 చెక్కులు క్లియర్ చేసినాం. ఆ దశగా ఆలోచిస్తే ఆర్ఎంపీ పీఎంపీల సమస్య రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రితో సానుకూలంగా చర్చలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. శిక్షణ పొందిన 13,000 మంది కమ్యూనిటీ పారామెడికల్స్ ను సర్టిఫికేట్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది రద్దు చేసేద్దామని మనం కోరుకోవటము ఇవాళ సమంజసము కాదు, అది సాధ్యమయ్యే విషయము కాదు. అది ఎందుకంటే అది గ్రామాల్లో ఉన్న దాంట్లో ఉన్న ఖాళీ నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ. డాక్టర్ గారి మాటల్లో చెప్పాలంటే సమాజం తనకు తానుగా రూపొందించుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రజల అవసరం ఉంది కాబట్టి అది ఏర్పడింది కాబట్టి అది కొనసాగుతున్నది. ఈ కొనసాగుతున్న వ్యవస్థ ఇప్పుడు కొంతకాలం అయితే ఇది లేకుండా వైద్యం అందటం సాధ్యం కాదు అనేది నాకంటే చాలా బలం.